సోషల్ మీడియాలో మనం ఏది మాట్లాడినా దాన్ని మార్చి రాష్ట్రాలు ఎక్కువైపోయారు మరీ హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అభయ్ నవీన్ అన్న మాట్లాడేది నా గురించి అని నేను అనుకుంటున్నా. సో చూద్దాం అన్న ఎవరి గురించి మాట్లాడిండో. సో నేను అనుకుంటున్నా నా గురించి మాట్లాడిండని. సో అన్నకి మనం రిప్లై ఇద్దాం. అన్న ఒపీనియన్కి నా ఒపీనియన్కి నేను చెప్పలేనా నా ఒపీనియన్, అన్న చెప్పలేనా అన్న ఒపీనియన్, మీరు చెప్పలేనా మీ ఒపీనియన్ అని నేను చెప్తా. సో మీరు వీడియో చూస్తున్నట్లయితే ఫస్ట్ లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి. అభయ్ నవీన్ అన్న కూడా చూడాలి, ఎందుకంటే నాకు తన మీద ఏమో పర్సనల్ కోపం లేదు, ఇక తనకు నా మీద ఏం కోపం లేదని నేను అనుకుంటున్నా. సో అది ముచ్చట. నేను ఎవరో వాళ్ళకి తెలియదు, వాళ్ళు పెద్ద పెద్ద మనుషులు, పై సెలబ్రిటీలు, మనకి ఎందుకు సంబంధం లేదు. జస్ట్ మనం యూట్యూబ్లో ఉన్నామా, ఏదో ఇట్లా వర్క్ చేసుకుంటున్నామా, ఏదో చిన్న పని, ఏదో అది 10-20 రూపాయలు సంపాదించుకుంటున్నామా అనే దాని గురించి ఉంటుంది. ఏదో వాళ్ళని బ్యాడ్ చేయొద్దు, బ్యాడ్ చేయాలి అదే ఆ ఇంటెన్షన్తో వస్తే అస్సలు లేదు. జస్ట్ ఆ వీడియో చేసినామా, పబ్లిక్కి రీచ్ అయిందా అనే దాని గురించి ఉంటుంది. దీనిపై కూడా నేను ఫుల్ క్లారిటీ ఇస్తా. అసలు అన్న ఏం మాట్లాడుతుండో, నేనేం జవాబిస్తా అనే దాని గురించి చూద్దాం. సో చూద్దాం మళ్ళీ ఏం జరిగింది, ఏంది ముచ్చట అని. ఇంత లేకి తయారయ్యారంటే వ్యూస్ కోసం, లైక్స్ కోసం. సో అన్న చెప్పింది కరెక్టే. వ్యూస్ కోసం, లైక్స్ కోసం అయితే నేనని కాదు, చాలామంది చేస్తారు. యూట్యూబ్లో ఉన్నోడు ప్రతి ఒక్కడు చేస్తాడు బై. ఇప్పుడు ఒకడు ప్రాంక్ చేసిన, తన మీద ఏదో చేసినట్టు ప్రాంక్ చేస్తాడు. దాని తర్వాత ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం ఉండదు, బట్ చెప్పేస్తున్నా. ఆల్రెడీ మీకు ఒక స్క్రీన్ ఫోటో కనబడుతుంది కావచ్చు. ఆఖరికి ఇతను కూడా చేసిరు, ఈ ఛానల్లో కూడా చేసిరు. అందులో అభయ్ నవీన్ అన్న కూడా ఉన్నాడు. దానికి రియాక్ట్ కాలేడు, కానీ నేను వేసిన వీడియోకి రియాక్ట్ అయినా నేను అనుకుంటున్నా. మరి అది చూద్దాం ఎంత కరెక్టో ఎంత రాంగో. 100% నాకే చెప్పిండ నేను అనుకుంటున్నా, బట్ చూద్దాం. ఇంకా ముందు ముందు జవాబులు ఉంటాయి, అది కూడా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే వ్యూస్ కోసం, లైక్స్ కోసం అంటే వ్యూస్ కోసం, లైక్స్ కోసం నేనని కాదు. ఇప్పుడు టీఆర్పీ పెంచడానికి నువ్వు ఉన్న షోలో కూడా చేస్తారు, అది నీకు కూడా తెలుసు. బట్ నా మీదనే కోపం ఎందుకు వచ్చిందో నాకైతే అసలు అర్థమైతే లేదు. ఇంకోటి నెక్స్ట్ ఏంటి అంటే వ్యూస్ కోసం, లైక్స్ కోసం హాట్ టాపిక్ మీద ఉండి మనం మాట్లాడని కూడా మాట్లాడినట్టు వేసి, ఎందుకురా తిన్న తిండి పైన పట్టదురా అట్లా వేసి ఒక 5 ఏళ్ళ. ఇప్పుడు యూట్యూబ్లో ఉన్న న్యూస్ ఛానళ్ళు, ఇంకా యూట్యూబ్లో ఉన్న కొన్ని కథలు, సో అందులో మనకు అట్రాక్ట్ అయ్యేదే థంబ్నెయిల్కి. మళ్ళీ దానికి అన్నకి తెలిసి కూడా ఇట్లా మాట్లాడుతుండు, తిండి అలా ఏంది అసలు నాకు అర్థమైతే లేదు. సో నెక్స్ట్ చూద్దాం. ఇసుగా నేను ఇక ఎక్కువ కౌంటర్ ఇవ్వలేను దాని గురించి. నెక్స్ట్ ఏమన్నాడు చూద్దాం అన్న. తర్వాత అట్లాంటి పోస్టులు మీరు చూసుకుంటే మీకే గలీజ్ అనిపిస్తుంది. ఎందుకు చేస్తున్నా అంటే, నిన్న వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల పైన నా ఒపీనియన్ చెప్పిన. ఒపీనియన్ ఎవడైనా చెప్పొచ్చు. ఫస్ట్ గుర్తుపెట్టుకో, మనిషిగా పక్కనోడు ఒపీనియన్ని రెస్పెక్ట్ చేయాలి, అది నువ్వు యాక్సెప్ట్ చేస్తా. ఎస్, అన్న ఒపీనియన్ చెప్పిండు, నేను నా ఒపీనియన్ చెప్పిన. కమెంట్లో ఆడియన్స్ ఒపీనియన్ చెప్పిరు. ఇక వాళ్ళు కొంతమంది నెగిటివ్ మైండ్తో ఉంటారు, కొంతమంది పాజిటివ్ మైండ్తో ఉంటారు. సో వైల్డ్ కార్డ్ గురించి అన్న ఏం మాట్లాడిండంటే, ఆ వీడియోలో కూడా నేను అన్నానే అభయ్ నవీన్ ఒరై తురై అని ఏమనలేను. సో దాని గురించి మనకు నెక్స్ట్ అన్న మాట్లాడింది, నా ఫ్రెండ్స్ గెలిస్తే ఇంకా మంచిగా ఉంటుంది, ఓజీ క్లాన్స్లోకి వెళ్ళే గెలిస్తే మంచిగా ఉంటుంది అంటే, బయటికి వెళ్ళి చూసిన వాళ్ళు గెలవద్దు అంటే నేను ఇండైరెక్ట్లీ గౌతమ్ని అన్నాడని నేను అనుకున్నా. సో దాని గురించి ఆ థంబ్నెయిల్ పెట్టిన. ఇంకా నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు నేనున్నా నా ఫ్రెండ్ గెలవాలని అనుకుంటా. ఒకవేళ నేను హౌస్లో ఉంటే నేనే గెలవాలనుకుంటా. సో నేను లేను కాబట్టి నా ఫ్రెండ్ గెలవాలనుకుంటా. సో ఇతని పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పేం లేదు. బట్ నాకేమనిపించింది అంటే, ఓజీ క్లాన్లో ఉన్నవాళ్ళు గెలవచ్చు, బయటకెళ్ళి రాయల్స్ ఎవరైతే అప్పుడు ఉండేనో రాయల్స్ క్లాన్ బయటకెళ్ళి ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చిరో వాళ్ళు బయటకెళ్ళి చూసి వచ్చిరు అని అన్న చెప్పిండు క్లారిటీగా. బట్ నేనేమంటా అంటే, వాళ్ళు పోయినసారి కూడా సర్వైవ్ అయ్యారు, చాలా కష్టపడ్డారు ఆ సీజన్లో కూడా. మళ్ళీ అవకాశం వచ్చింది, ఎందుకు వదిలేయాలి అనే దాని గురించి మళ్ళీ వచ్చిరు, గెలిస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అని నేను అన్నా. సో దాని గురించి ఇంకా తన ఫ్రెండ్స్ కన్నా అని ఇంకా ఎక్కువ కోపం వచ్చింది అన్నట్టు. సో నెక్స్ట్ ఏమన్నాడు ఏంది అనే దాని గురించి చూద్దాం. సెకండరీ అది మిస్ అవుతుంది చాలా మందికి. రెండోది, గౌతమ్పై ఫైర్ అయిన అభయ్ అన్నాడు. అరే నేను ఎస్, గౌతమ్తో ఫైర్ అయిన అభయ్ అని నేను పెట్టిన. ఎందుకు అంటే ఇండైరెక్ట్లీ నాకు అట్లా అనిపించింది గౌతమ్ మీద ఫైర్ అయ్యిండు అని. ఇంకా థంబ్నెయిల్ని కొంచెం అట్రాక్ట్ చేద్దాం, ఇంకా ఆడియన్స్ని అంటే ఏం చెప్పిండు ఏంది అనే దాని గురించి అట్రాక్ట్ చేద్దామని చేసిన. అసలు నేను కాదు, చాలామంది చేస్తారు. బట్ నా వీడియో నా అదృష్టానికి కొంచెం నీ దగ్గరకు వచ్చింది, నువ్వు చూసినావు, అది ముచ్చట. నెక్స్ట్ ఏంటిదో చూద్దాం. ఎందుకు ఫైర్ అవుతారా, గౌతమ్కి నాకేమైనా గొడవలు ఉన్నాయా, గౌతమ్ ఇప్పుడు నేను అందులో ఏమనలే, గౌతమ్కి గొడవలు ఉన్నాయా అని ఏమనలే. పక్కకు నా ఫ్రెండ్ ఉన్నా, నేను ముంగటోని, నాకు నచ్చినా నచ్చకపోయినా నేను వాడిని తప్పే అంట, ఎందుకంటే వాడు గెలవాలి కాబట్టి. సో దాని గురించి నేను అనుకొని
చెప్పిన, బట్ అది కరెక్టా రాంగా అనేది ఆలోచించలే, జస్ట్ పబ్లిక్కి రీచ్ అవ్వాలి అనే దాని గురించి ఆలోచించిన కాబట్టి. సో అది ఇంకోటి వ్యూస్, అది చాలా పెద్ద పాయింట్ వ్యూస్ గురించి. సో చాలామంది న్యూస్ ఛానల్స్ చాలామంది చేసేది దాని గురించే. సో అది కౌంట్లోకి రాదు నా గురించి, అది జస్ట్ సెకండరీ థింగ్ అన్నట్టు. చూస్తే మొత్తం నా ఆశోడన్న కొట్టుకోపోతాడా? ఎందుకు గౌతమ్కి నాకు ఎందుకు రైవలరీ ఉంటుంది? నేను ఎవరిపైన ఫైర్ అవ్వట్లేదు. ఎవడైనా వాళ్ళ ఫ్రెండ్ గెలవాలి అని అనుకుంటాను. నేను అట్లా సో ఆల్రెడీ ముందే చెప్పిన, నేను కూడా అట్లనే అనుకుంటా, నువ్వు కాదు, నేను కూడా అట్లనే అనుకుంటా. ఒకవేళ నా ఫ్రెండ్ ఉంటే నేను కూడా నా ఫ్రెండే గెలవాలనుకుంటా. నా ప్లేస్లో నేను హౌస్లో ఉంటే నేను అనుకుంటా, నా తర్వాత ఫ్రెండే అనుకుంటా. సో దాని గురించి అసలు నేను క్లారిటీ, అసలు దాని గురించి నేను మాట్లాడనే లేదు. ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి చెప్పి ఉంటాడు కావచ్చు, నేనైతే అసలు మాట్లాడలేదు. నెక్స్ట్ ఏముందో వినండి. అట్లే అని అనుకున్నా, అట్లే నా ఫ్రెండ్స్కి సపోర్ట్ చేస్తున్నా. దట్ డజంట్ మీన్ నాకు వాడు గెలవద్దు అన్నది పాయింట్ కాదు. ఎవరైనా గెలవచ్చు. గేమ్ ఈజ్ ఏ గేమ్. బెస్ట్ పర్సన్ గెలవాలి. ఇప్పటికి కూడా నేను అదే. ఇప్పుడు ఈ మాట్లాడిన వీడియో వేరుంది, నిన్న ఏదైతే ఒపీనియన్ షేర్ చేసిండో అన్న, సో అందులో వేరుంది. నాకు అట్లా అనిపించింది, ఇది నా ఒపీనియన్. సో ఇప్పుడు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఏముందో నాకు తెలియదు, నా పాయింట్ ఆఫ్ వ్యూ తనకు తెలియదు. సో ఇది జరిగింది, మిస్అండర్స్టాండింగ్ అయింది, ఇంకా పబ్లిక్ కూడా రీచ్ అయిపోయింది. అది ఏం చేయలేము ఇక మనం. చెప్తున్నా, మీరు అన్నెసెసరీగా నాకు గౌతమ్కి ఏదో గొడవన్నట్టు చేయకండి. ఇంతవరకు సెలబ్రిటీ అనగానే పోయినసారి సోహెల్ అన్నకి ఎట్లా జరిగిందో, మూవీకి బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఎంకరేజ్ చేసి, తర్వాత మూవీ స్టార్ట్ అయినప్పుడు కొంచెం లో ఫీల్ అయినట్టు అనిపించింది. సో కామన్గా మీకు జరుగుతూ ఉంటాయి. నేనేదో చిన్న బచ్చ కానీ, నాకు మీరు రిప్లై ఇచ్చే మీకు అంత ఓపిక ఉండదు, అంత టైం ఉండదు. సో దాని గురించి మీరు ఇంత హార్ట్కి తీసుకోవాలి అని నేను అనుకుంటలేను. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే, మీరు ఉండే ప్లేస్లో అది కామన్ అని నేను అనుకుంటా. ఎందుకంటే నాకు కూడా బొచ్చడి కామెంట్లు వస్తాయి, మొత్తం నెగిటివ్ కామెంట్స్ వస్తాయి, ఫ్యామిలీ దాని మొత్తం. సో దాని గురించి నేను అసలు పట్టించుకోను. సో మీరు కూడా పట్టించుకోకండి. ఎవరు ఎట్లయినా రోడ్డు మీద కుక్కలు పోతూ ఉంటాయి, మురుగుతూ ఉంటాయి అని లైట్ తీసుకొని, ఎందుకంటే నేనే ఒక కుక్కని కాబట్టి. సో అట్లా ముచ్చట, ఓకేనా? రైట్, మరి చూద్దాం ఇంకేముందో. ఆ పర్సన్ని పాపం నేను కలవలే కూడా. మీరు ఇట్లాంటి పనికి మాలిన పెంట పెట్టి వ్యూస్ కోసం, లైక్స్ కోసం పాపం కామెంట్ చేస్తాడు. కనీసం తమ్నైల్ చూసే కొడతాడు, లోపల ఏం మాట్లాడినా కూడా చూడడు. ఎస్, కమెంట్ చేసేడు కూడా మొత్తం గుడ్డి కళ్ళతో కొడతాడు. అది మొత్తం పిఆర్ స్టంట్లు ఉంటాయి. ఎవరైతే బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఏదైతే స్టంట్స్ చేస్తారో అది కమెంట్ కొట్టేటోడు అందరు పిఆర్ గాళ్ళే ఉంటారు, మొత్తం ఫేక్ అకౌంట్లు ఉంటాయి. సో దాని గురించి నేను ఏం చెప్పలేను, ఎందుకంటే నెగిటివ్ కమెంట్లు ఎక్కువ దాళ్ళ గురించి వస్తాయి. ఇప్పుడు ఆపోజిట్ కంటెస్టెంట్ నచ్చకపోతే మొత్తం పిఆర్ టీం పెట్టి గుద్ది పడేస్తారు నెగిటివ్ కమెంట్లు, ఎందుకంటే డౌన్ చేయాలి కాబట్టి. ఇక దీని గురించి నేను మాట్లాడలేను, కమెంట్లు వస్తూ ఉంటాయి, ఇక నేను కమెంట్లు ఆపలేను కదా. సో ఇట్లాంటివి చేసి నెగటివ్ చెయ్యకండి పక్కన వాళ్ళని. సోషల్ మీడియా అనగానే నేనైతే పర్సనల్గా గౌతమ్కి, బిగ్ బాస్లో ఉన్న కంటెస్టెంట్కి, అభయ్, నవీన్కి, వీళ్ళెవ్వరికి నెగిటివ్ చేయను. ఇంకా నేను చేయాలని కూడా అనుకోండి. గేమ్ని గేమ్ పరంగా చూడాలి. ఆల్రెడీ నేను వీడియోలో కూడా చెప్పిన, స్టార్టింగ్లో క్రెడిట్స్ అభయ్, నవీన్. ఇంకా ఎంటర్టైన్మెంట్ పరంగానే చూడండి, దానికి ఎక్కువ సీరియస్ తీసుకోకండి అని కూడా చెప్పిన. సో షోని షోలాగా చూడాలి. రేపు పొద్దున అది కర్మ ఈజ్ ఎ బూమరాంగ్, తిరిగి తిరిగి మనకే కొడుతుంది. సో ఆలోచించండి. ఇది మీకు అందరి క్లారిటీ కోసం చెప్తాను. ఎవరు గెలిచినా ఓకే, నాకు ఎవరిపైనా కోపం లేదు. నా ఫ్రెండ్స్ గెలవాలని నేను సపోర్ట్ చేస్తున్నాను అంతే. దట్ డజంట్ మీన్ నాకు వాడు గెలవద్దు అన్నది కాదు. ఎవరు గెలిచినా ఐ విల్ బీ హ్యాపీ. ఓకే, cheers. ఓకే, రైట్, చేర్స్. ఏంటి అంటే నేను కూడా ఎవరు గెలిచినా హ్యాపీ. ఇప్పుడు నిఖిల్ గెలిచినా, గౌతమ్ గెలిచినా, నవీల్ గెలిచినా, ఎవరు గెలిచినా హ్యాపీ. బట్ ఇక్కడ మాట్లాడిన పాయింట్ ఆఫ్ వ్యూస్, నేను చెప్పిన నా ఒపీనియను, మళ్ళీ మీ ఒపీనియను, ఇవి మ్యాచ్ కాక, ఇప్పుడు నా ఒపీనియన్ నీ ఒపీనియన్ ఒకటే ఉండదు కదా అన్న. సో దాని గురించి నేను మాట్లాడింది. సో దీంట్లో ఎక్కువ నేను మాట్లాడింది, ఇంకా నేను గొడవ పెట్టుకోవాల్సింది, మీరు పెద్దలు పోయి అంటే కొంచెం మీకు అంటూ ఇమేజ్ ఉంటుంది, సినిమాలు చేసేటోళ్ళు. మేమేంది బచ్చ పోరగాళ్ళం, ఇక యూట్యూబ్లో గిట్లా 10-20 రూపాయలు సంపాదించుకుంటున్నాం, గది ముచ్చట. ఓకేనా? రైట్. మరి ఇట్లా మాట్లాడలే స్లాంగ్ ఇట్లుంటుంది, ఎందుకంటే ఇక చెప్పలేం కదా, ఇట్లా స్లాంగ్ వచ్చేస్తే దీన్ని మీరు మళ్ళీ నెగిటివ్ చేసి మళ్ళీ ఏదో రిప్లై చేయదు. సో ఇంకా మీరు ఏదో సినిమా కూడా ఉంది అంటారు. సో దానికి ఆల్ ది బెస్ట్. ఇంకా మీరు ముందు ఫ్యూచర్లో ఎక్కువ ఎదగాలి. ఇంకా నేను కూడా మీతో పాటు కొంచెం మెల్ల మెట్లు ఎక్కాలి అనే దాని గురించి అయితే కోరుకోండి. ఓకేనా? రైట్. మరి ఈ వీడియోకి ఇంతే. ఇలాంటి అప్డేట్స్ కోసం అభయ్ అన్న కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? రైట్. మరి టాటా, బాయ్ బాయ్. ఏమైందిరా?